విద్యారంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే గ్రంథాలయాలపైన చాలా శ్రద్ధ పెడుతున్నాము. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే గతంలో నేను చెప్పాను అధ్యక్ష, మా అబ్బాయి ఒక ఉదాహరణ, పుస్తకం ఇస్తే ఒక రోజులో మొత్తం చదివేస్తాడు, దానిపైన మళ్ళీ నాకు క్విజ్ పెడతాడు. సో దానివల్ల చాలా క్రియేటివిటీ, చాలా ఐడియాస్ వస్తాయి అధ్యక్ష. సో గ్రంథాలయాల అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఈ ఐఫోన్స్కి, ఐప్యాడ్స్కి దూరం పెట్టాలంటే గ్రంథాలయాలు కీలకమైన పాత్ర వహిస్తుంది. తప్పనిసరిగా 175 నియోజకవర్గాలు 175 గ్రంథాలయాల్ని ఎక్కడైతే లేవో ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పుస్తకాలు ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాలు అది పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా వైజాగ్ నుంచి వచ్చిన శాసనసభ్యులందరూ కూడా ఒక చిన్న విషయం అధ్యక్ష, వైజాగ్లో ఒక అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా పెడితే, ఎందుకంటే అక్కడ పిల్లలందరూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఎక్కడైతే అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఎట్లయితే వరల్డ్ క్లాస్ చేస్తున్నాం, దాన్ని ధీటుగా విశాఖపట్నంలో కూడా ఒకటి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాయలసీమ కేంద్రంగా కూడా అలాంటి ఒక లైబ్రరీ, జోనల్ లైబ్రరీ అద్భుతంగా అన్ని హంగులతో పాటు ఒక యాంఫీ థియేటరు, ఒక ఆడిటోరియము, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానివ్వండి, కావాల్సిన బుక్స్ అన్ని కూడా పిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు కావాల్సిన పుస్తకాలని ఏర్పాటు చేసి ఆ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. విశాఖపట్నం భవిష్యత్తులో ఏఐ పట్టణంగా మారబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖను ఉద్దేశించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇది విశాఖపట్నం కాదు ఏఐ పట్టణం అని అన్నారని గుర్తు చేశారు. అయితే కొందరు కావాలని డేటా సెంటర్లపై అపవాదులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. డేటా సెంటర్ల వల్ల రేడియేషన్, వైబ్రేషన్లు వస్తాయంటూ దొంగ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గర డేటా సెంటర్ ఏర్పాటు చేశారని, దాని దగ్గరకు వెళ్లే వరకు అక్కడ డేటా సెంటర్ ఉందన్న విషయం కూడా గుర్తించలేక తామే ఆశ్చర్యపోయామని చెప్పారు. విశాఖ ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నారా లోకేష్ కోరారు. అశ్విని వైష్ణవ్ గారు వచ్చి చాలా మంచి మాట చెప్పారు అధ్యక్ష. గూగుల్లో శంకుస్థాపన చేసినప్పుడు ఇంకా ఇది విశాఖపట్నం కాదు ఏఐ పట్నంగా మారిపోతుంది. ఆయన మంచి మాట చెప్పారు, ఏఐ పట్నం అని అశ్విని వైష్ణవ్ గారు. అధ్యక్ష వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే కేంద్రంలో ఐటీ మార్చులు మంత్రి గారే అది చెప్పారంటే దేర్ కమిట్మెంట్ ఇస్ వెరీ క్లియర్. విశాఖపట్నం విల్ బి ద గేట్వే టు ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. దాంతోపాటు ఏంటంటే ఒక ఏఐ సిటీ వల్ల వచ్చేగల ఈరోజు అనేక మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా ముందరకు వచ్చి మేము ప్రత్యేకంగా ఐటీ సెస్లు ఏర్పాటు చేస్తాం, జీసీసీలు ఏర్పాటు చేస్తాం చెప్తాం జరుగుతుంది. ఇంతే కాకుండా అధ్యక్ష, అంటే ఆ యూనివర్సిటీ పేరు నేను ఇప్పుడు చెప్పలేను, వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాను కనుక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మేము సైన్ చేసాం అధ్యక్ష. ఒక యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏఐ రిలేటెడ్ సబ్జెక్ట్, అమెరికన్ యూనివర్సిటీ విశాఖపట్నం కేంద్రంగా వాళ్ళ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అధ్యక్ష, ఈరోజు కావాలని కొంతమంది దీనిపైన అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లో మేము షార్ట్ కట్ చేయలేదు, డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాం. దయచేసి ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే, కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అంటున్నారు. అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష, స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. దయచేసి ప్రజలను కూడా, విశాఖపట్నం ప్రజలను కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మారుతున్న జియోపొలిటికల్ సినారియోలో డేటా సెంటర్ అనేది మన సావరెన్ సాయిల్ పైన ఉండాల్సిన అవసరం